వెల్కమ్ టు మీటింగ్ విత్ నేను ప్రసాద్. ఊరుకొండ మండలం మాదారం గ్రామంలో ఏదైతే నీటి శుద్ధి వాటర్ ప్లాంట్ ని మహబూబ్ నగర్ ఎంపీ డికే అర్ణమ్మ గారు ఆమె చేతుల మీదుగా ప్రారంభించారు. మాదారం గ్రామంలో ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం నుంచి దాదాపుగా 40 లక్షల పైచిలకు నిధులు మంజూరైనాయి. ఆ అభివృద్ధి కార్యక్రమాలు సీసీ రోడ్లు కావచ్చు, స్ట్రీట్ లైట్లు కావచ్చు, చాలా కార్యక్రమాలతో కూడా ఏదైతే వాటర్ ప్లాంట్ కూడా ఈ గ్రామానికి కేంద్ర ప్రభుత్వం నిధులతో మంజూరు చేయడం జరిగింది. ఈ రకంగా వికసిత్ భారత్ రామ్జీ ఏదైతే కేంద్ర ప్రభుత్వము కొత్త ఒక పథకాన్ని ప్రారంభించి గ్రామాలు కూడా పట్టణాలుగా అభివృద్ధి చెందాలి. రైతులు కావచ్చు, ప్రజలు కావచ్చు, యువకులు కావచ్చు, యువతులు కావచ్చు, చాలా మంది కేంద్ర ప్రభుత్వం నుంచి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలతో ఎన్నో పథకాలతో కూడా ప్రతి ఒక్కరు కూడా ప్రతి గ్రామం అభివృద్ధి కార్యక్రమంలో ముందుండాలి. కేంద్ర ప్రభుత్వం వచ్చిన నిధులతో ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ జీవితాలలో వెలుగు నింపాలని ఒక ఆలోచనతోని వికసిత్ భారత్ రామ్జీ అనే కొత్త స్కీమ్ తోని ప్రజలకు దగ్గరయ్యే ఆలోచన విధానంతోని చాలా వరకు కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన నిధులు గ్రామాల వారీగా మేము అభివృద్ధి పదంలో ముందుకు వెళ్తున్నాము. ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎక్కడ కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన నిధులని కనీసం పేరు కూడా ఉచ్చరించకుండా వాళ్ళు కేవలం వాళ్ళ పాలన ద్వారానే వచ్చిన ఈ అభివృద్ధి కార్యక్రమాలను చెప్పుకుంటున్న పరిస్థితి చాలా దారుణంగా ఉందని ఎంపీ డికే అర్ణమ్మ గారు చెప్పుకొచ్చే ప్రయత్నం చేశారు. ఏదైతే ఈ కార్యక్రమం ద్వారా ప్రజలకు మేము ఎన్నో కార్యక్రమాలు, ముఖ్యంగా మహిళలకు ఎంతో మేము వడ్డీ లేని రుణాలు కూడా వాళ్ళకు అందజేయడం జరుగుతుంది. రైతులకు కూడా వాళ్ళకు చాలా వరకు రైతు ఖాతాలోకి ఇప్పటి వరకు మేము ఏదైతే సంవత్సరానికి 6,000 వేస్తున్న క్రమంలో ఇప్పుడు 10,000 పెంచడం జరుగుతుంది. అట్లాగే గ్రామాలలో సీసీ రోడ్లో కూడా కేంద్ర ప్రభుత్వం వచ్చిన నిధుల నుంచే మేము మంజూరు చేయడం జరుగుతుంది. అట్లాగే ఇలాంటి ఏదైతే మంచినీటి వాటర్ ప్లాంట్లను కూడా కేంద్ర ప్రభుత్వం వచ్చిన నిధులతోనే మేము వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఇక చాలా కార్యక్రమాలతో రేషన్ బియ్యం కూడా కేంద్ర ప్రభుత్వం వచ్చిన నిధులతో సగం మేము కేంద్రం ఇస్తున్నాం, సగం రాష్ట్రం ఇస్తుంది. అయినా కూడా రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడ కూడా కేంద్రం నుంచి వచ్చిన నిధులతో మేము ఇస్తున్నాం అని చెప్పలేకపోతున్న పరిస్థితి చూస్తున్నాం. అట్లాగే చాలా కార్యక్రమాలు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం చెప్పుకున్నట్టు కేంద్ర ప్రభుత్వం మోసం చేస్తుంది, ఇట్లా చెప్పుకుంటుంది, అబద్ధాలు ఆడుతుంది అనే విషయాలని ఆమె కొట్టిపాడేస్తుంది. ఏదైతే కేంద్ర నిధులతో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు రాష్ట్రానికి వస్తున్న క్రమంలో కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఎక్కడ కేంద్ర ప్రభుత్వం కానీ నరేంద్ర మోడీ గారు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాల మీద కూడా వాళ్ళు ఎక్కడ బహిరంగ సభలో కావచ్చు, వేదికల మీద కావచ్చు, ప్రజల కూడా చెప్పలేని పరిస్థితిలో ఉన్నారు. ఇప్పటికీ కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన గ్రామాల వారీగా మహిళలకు ఎన్నో మేము వాళ్ళకు వడ్డీ లేని రుణాలు కావచ్చు, కొన్ని కుటీర పరిశ్రమలు కూడా కొన్ని వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలని ఎన్నో మేము వాళ్ళకు రుణ సదుపాయం చేస్తూ వడ్డీ లేకుండానే మేము రుణాలు ఇచ్చే ఏర్పాటు కూడా చేస్తున్నాము. ముఖ్యంగా చదువుకున్న అమ్మాయిలు కూడా మేము ఎన్నో స్కీమ్ల ద్వారా వాళ్ళకు మంచి భవిష్యత్తులో వాళ్ళ కాళ్ళపైన వాళ్ళు నిలబడాలని ఎన్నో ఆలోచనలు చేస్తూ కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు తీసుకొస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చాలా వరకు ముఖ్యంగా యువకులకు కావచ్చు, రైతులకు కావచ్చు, గ్రామాలకు కావచ్చు, ఇట్లా చాలా వరకు కూడా మేము అన్ని కార్యక్రమాలతోనే ప్రజలకు దగ్గర అవుతున్న విషయం చెప్పుకొచ్చారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మహబూబ్ నగర్ ఎంపీ డికే అర్ణమ్మ గారు, ఆమెతో పాటు ముచ్చలపల్లి జనార్దన్ రెడ్డి గారు, మిగతా బీజేపీ నాయకులు, గ్రామ బీజేపీ నాయకులు కూడా చాలా పెద్ద ఎత్తున కూడా ఈ ప్లాంట్ ఇనాగ్రేషన్ అంటే ఈ ప్లాంట్ ప్రారంభోత్సవానికి కూడా కార్యక్రమంలో పాల్గొన్నారు. సో మొత్తానికి మాదారం గ్రామంలో డికే అర్ణమ్మ గారు మాటల్లో విందాం. కేంద్ర ప్రభుత్వం వికసిత్ భారత్ రామ్జీ యొక్క చట్టాన్ని గత పార్లమెంట్ సెషన్ లో నూతనంగా తీసుకొచ్చింది. ఈ చట్టం ఎన్ఆర్ఈజీఎస్ చట్టం కంటే ఇంకా మెరుగైనటువంటి అభివృద్ధిని, అదేవిధంగా గ్రామాల్లో ఉన్నటువంటి ఉపాధి హామీ పనులకు ఎవరైతే పని చేసుకుంటున్నటువంటి కూలీలు వారికి అందరికీ కూడా ఇంతకుముందు ఉన్నటువంటి 100 రోజుల పనిని 125 రోజులకు పెంచుతూ మరి ఈరోజు వికసిత్ భారత్ రామ్జీ చేసేటటువంటి కార్యక్రమంలో చట్టంలో అనేకమైనటువంటి గ్రామంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచడానికి, గ్రామంలో ఉన్నటువంటి అవసరాలు, ఆ గ్రామంలో ఉన్నటువంటి అవసరాలను అన్నిటి కూడా గ్రామ సభ ద్వారా సీసీ రోడ్లే కావచ్చు, డ్రైన్లే కావచ్చు, అంగన్వాడీ బిల్డింగే కావచ్చు, గ్రామంలో స్కూల్ బిల్డింగే కావచ్చు, అదేవిధంగా పశు వైద్యశాల బిల్డింగే కావచ్చు, హెల్త్ సెంటరే కావచ్చు, అదేవిధంగా మహిళా సంఘాలకు బిల్డింగే కావచ్చు, మహిళా సంఘాల గోడౌన్లే కావచ్చు, అదేవిధంగా సీసీ రోడ్లు, డ్రైన్లు, వీటన్నిటితో కూడా ఇంకేదైనా గ్రామాలకు అవసరమైనటువంటి చుట్టుపక్కల గ్రామాల కనెక్టివిటీ ఉండాల్సినటువంటి రోడ్ ఫార్మేషన్లే కావచ్చు, ఇట్లా ప్రతి ఒక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆ గ్రామానికి సంబంధించినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా వాళ్ళు గ్రామ సభలో తీర్మానం చేసుకొని ఈ పనుల ద్వారా చేసుకునేటువంటి అవకాశాన్ని కల్పిస్తూ ఈ రోజు ఈ కొత్త చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. వికసిత్ భారత్ రామ్జీ ద్వారా ఇంకా మెరుగైనటువంటి అభివృద్ధిని గ్రామాల్లో మనం చూడగలుగుతాం. గత ఎన్నో సంవత్సరాలుగా ఈరోజు ఎన్ఆర్ఈజీఎస్ లో అనేక పథకాలు చేపట్టినప్పటికీ కూడా
గ్రామాల అభివృద్ధిని ఇంకా ఎక్కడికక్కడే ఉన్నాయి. గ్రామాల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది పూర్తి స్థాయిలో ఇంకా జరగలేదు. ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా పూర్తి చేసుకోవడానికి ఒక అంటే పారదర్శకతతో ఈ యొక్క కార్యక్రమాలన్నీ జరగాలనేటటువంటి డిజిటలైజేషన్ ద్వారా పనిచేస్తున్నటువంటి వాళ్ళ యొక్క పని దినాలకు ఎంబడే వాళ్ళకి చెల్లించాల్సినటువంటి అంటే వాళ్ళ పేమెంట్సే కానీ అవన్నీ ఇన్ టైంలో చెల్లించే విధంగా అవన్నిటి కూడా ఒక సిస్టమేటిక్ గా వాళ్ళకి పేమెంట్ జరగాలి. పని దినాలను నోట్ చేయడము, వాళ్ళ పేమెంట్ చేయడము, అదే విధంగా గ్రామాల్లో అభివృద్ధిని ఒక పక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడము, దాంతో పాటు నీటి సంరక్షణ గురించి కానీ ఇవన్నిటి కూడా కార్యక్రమాలను పెద్ద ఎత్తున గ్రామాల ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని పూర్తి స్థాయిలో పెంచడానికి మరి కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం వికసిత్ భారత్ జీరామ్ అనేటటువంటి కొత్త చట్టాన్ని తీసుకొచ్చింది. దీంట్లో కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ నాయకులు చెప్తా ఉన్నారు ఈ 40% నిధులు ఇవ్వడానికి వాళ్ళు ఏమాత్రం కూడా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ నాయకులు దానికి అంటే సుముఖంగా లేకుండా ఏదో ఈ యొక్క వికసిత్ భారత్ జీరామ్జీ పట్ల ఏదో తప్పుడు సంకేతాలు ఇవ్వడానికి, దీని పక్క దుష్ప్రచారం చేయడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తా ఉన్నారు. దాంట్లో వాళ్ళు చేస్తున్నటువంటి ఏదైతే దుష్ప్రచారం ఉందో దాంట్లో ఎలాంటి వాస్తవాలు లేవనేటువంటి విషయాన్ని సందర్భంగా తెలియజేస్తూ గతంలో కంటే కూడా ఇంకా మెరుగైనటువంటి విధంగానే ఈరోజు వికసిత్ భారత్ జీరామ్జీ పథకాలని ముందుకు పోతుంది. అదే విధంగా ఈ రోజు కేంద్రం ఇచ్చే నిధులు ఏమాత్రం తగ్గడం లేదు. వీళ్ళు వేస్తున్నటువంటి ప్రచారం ఏదైతే ఉందో కేంద్ర ప్రభుత్వం నిధులు తగ్గిస్తున్నటువంటి ప్రచారాన్ని ఏమాత్రం కూడా వాస్తవం లేదు. వాళ్ళని 40% కలపమంటుంది. కేంద్రం ఇచ్చే నిధులకి 40% రాష్ట్ర ప్రభుత్వంలో కలిపితే ఆ గ్రామంలో ఇంకా పెద్ద ఎత్తున అభివృద్ధి సాకారం అవుతున్నటువంటి ఒక ఆలోచనతో ఆ నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం, ప్రతి రాష్ట్ర ప్రభుత్వం కూడా 40% నిధులను దాన్ని జోడిస్తే అభివృద్ధి అనేది తొందరగా సాధ్యమవుతున్న లక్ష్యంతో దాన్ని తీసుకొచ్చినారు తప్ప వాళ్ళు చేసేటటువంటి దుష్ప్రచారంలో ఏమాత్రం నిజం లేదని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఇంకొకటి మహాత్మా గాంధీ గారి పేరు తీసేసినారని ఒక ఎన్నడైనా మహాత్మా గాంధీ పేరు చెప్పిందా? వీళ్ళు ఎన్ఆర్ఈ చేస్తా ఏ నాయకుడైనా వచ్చి ఎన్నడైనా మహాత్మా గాంధీ గారి పేరు చెప్పిందా? కరువు పనులు అన్నారు, కరువు పనులు, ఉపాధి పనులు అన్నారు తప్ప ఏ రోజైనా మహాత్మా గాంధీ గారి పేరు చెప్పిందా? పథకానికి ఉంది తప్ప ఏదైనా చెప్పిందా? ఇప్పుడు కూడా మహాత్మా గాంధీ అన్నటువంటి చివరి పదాలు రామ్ అనేటటువంటి ప్రాణం పోయేటప్పుడు ఆయన హే రామ్ అని ఎట్లా ప్రాణాన్ని వదిలిండో ఆ రామ్ అనేటటువంటి పదం వచ్చింది. దీంట్లో వాళ్ళకి అభ్యంతరం ఏముందో అర్థం కాదు. స్వచ్ఛ భారత్ కూడా నరేంద్ర మోదీ గారు తీసుకొచ్చిందంటే గాంధీజీ యొక్క ఐడియాలజీ మీదే తీసుకొచ్చిన స్వచ్ఛ భారత్ ని ఈ రోజు వారి విషయాలన్నింటిపైన కూడా ఇది లేకుండా కేవలం ఏదో బట్టగాల్చి పైన వేయాలి, భారతీయ జనతా పార్టీ ఏ మంచి పని చేస్తే దాన్ని విమర్శించాలి అనేటటువంటి ఒక లక్ష్యం తప్ప ఇంకొక లక్ష్యం లేదు వాళ్ళకు. వికసిత్ భారత్ జీరామ్జీ ద్వారా ప్రతి గ్రామంలో వికసిత్ భారత్ అనేటువంటి లక్ష్యంతో ఈ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. కాబట్టి ప్రజలందరూ గ్రామాల్లో ఈ పథకం ద్వారా పెద్ద ఎత్తున లబ్ధి పొందాలని, గ్రామాలు అభివృద్ధి చెందాలని చెప్పే లక్ష్యమే. కాబట్టి దీంట్లో ఆ విధంగా దీన్ని గ్రామ ప్రజలందరూ దీన్ని స్వాగతించి దీంట్లో అందరూ భాగస్వాములై వికసిత్ భారత్ వాళ్ళందరూ భాగస్వాములు కావాలని చెప్పి నేను కోరుకుంటున్నాను.